కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ప్రియాంక తన తల్లి, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ సోదరుడు, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి పార్లమెంట్కు చేరుకున్నారు. లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ఆమెతో ప్రమాణం చేయించారు. పోడియం వద్దకు వెళ్లిన ప్రియాంక ముందుగా తన చేతిలో ఉన్న రాజ్యాంగ ప్రతిని చూపించిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారిగా లోక్సభలో అడుగుపెట్టిన ప్రియాంక చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సోనియా, రాహుల్ తో పాటు ప్రియాంక పిల్లలు రైహాన్ వాద్రా, మిరయా వాద్రా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన తల్లికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఇంతకాలం పార్టీ ప్రచారాలకే పరిమితమైన ప్రియాంక గాంధీ తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తన సోదరుడు రాహుల్ రాజీనామాతో ఖాళీ అయిన కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి రికార్డ్ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. శనివారం వెలువడిన ఫలితాల్లో ఆమె 4.8 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 3.64 ఓట్లతో రాహుల్ పేరుతో ఉన్న అత్యధిక మెజార్టీ రికార్డును ఆమె అధిగమించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో వరుసగా మూడో రోజు కూడా రభస కొనసాగింది. అమెరికాలో అదానీ సంస్థపై కేసుకు సంబంధించి చర్చ చేపట్టాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. దాంతో ముందుగా ఉభయ సభలను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సభలు పునఃప్రారంభమైన తర్వాత కూడా ఉభయ సభల్లో సేమ్ సీన్ రిపీట్ అయింది. దాంతో సభలు రెండు రేపటికి వాయిదా పడ్డాయి. గురువారం ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారాలు చేశారు. వయనాడ్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా, నాందేడ్ ఎంపీగా రవీంద్ర వసంతరావు చావన్ ప్రమాణం చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత ప్రతిపక్షాలు అదానీ అంశంపై చర్చకు పట్టుబట్టడంతో రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా అదే పరిస్థితి నెలకొనడంతో శుక్రవారానికి వాయిదా పడింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమై నేటికి 3 రోజులైంది. 3 రోజుల నుంచి ఉభయ సభలను అమెరికాలో అదానీ సంస్థపై కేసుల అంశం కుదిపేస్తూ ఉంది. అదానీ సంస్థపై కేసుల గురించి చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతూ ఉన్నాయి. దీంతో సభలు వాయిదా పడుతూ వస్తున్నాయి. గురువారం కూడా ప్రతిపక్షాల ఆందోళన నడుమ ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో పెద్దలు సభను వాయిదా వేసే ముందు రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రతిపక్ష సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఛాంబర్ కేవలం చర్చలకు వేదిక కాదని, అంతకంటే ఎక్కువని, సభ ప్రతిష్టను దిగజార్చే చర్యలకు పూనుకోవద్దని ధన్కర్ మండిపడ్డారు. పార్లమెంట్లో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంపై చర్చలు జరగాలని అన్నారు. పార్లమెంటరీ వివాదం ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు.